ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక పురోగతి సాధించింది. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడి వెనుక ప్రధాన సూత్రధారి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారని పేర్కొంటూ అనుబంధ ఛార్జ్షీట్ను ఎన్ఐఏ దాఖలు చేసింది. ఆదివారం జమ్మూ ఎన్ఐఏ కోర్టులో ఈ మేరకు ఛార్జ్షీట్ను జాతీయ దర్యాప్తు సంస్థ సమర్పించింది. లష్కరే తోయిబా దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగానూ హఫీజ్ సయీద్ను ఈ దాడికి బాధ్యుడిగా ఎన్ఐఏ వివరించింది. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 25 పర్యాటకులు, ఒక టూరిస్ట్ గైడ్ సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ఐఏ సమర్పించిన ఛార్జ్షీట్లోని వివరాల ప్రకారం ఈ దాడికి సంబంధించిన మొత్తం కుట్ర సరిహద్దు అవతల నుంచే జరిగినట్లుగా ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి హఫీజ్ సయీద్ స్వయంగా ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేశాడని, ఈ దాడికి కుట్ర పన్ని అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాడని తెలిపింది. అతడిపైన బిఎన్ఎస్ 2023 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం సహా పలు చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద హఫీజ్ పై కేసును నమోదు చేశారు. మొత్తం 1597 పేజీలతో కూడిన అసలు ఛార్జ్షీట్కు అనుబంధంగా ఈ ఛార్జ్షీట్ ఉంది. ఇందులో పాకిస్తాన్ పాత్ర, సయీద్ ప్రత్యక్ష ప్రమేయం, దాడి జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన శాస్త్రీయ ఫోరెన్సిక్ సాంకేతిక సాక్ష్యాలు వివరంగా ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 15న దాఖలు చేసిన మొదటి ఛార్జ్షీట్లో పాక్ హ్యాండ్లర్ సాజిద్ జత్ను నిందితుడిగా పేర్కొంది. జూలై 2025లో ఆపరేషన్ మహాదేవ్లో హతమైన 3 ఉగ్రవాదులు, అరెస్ట్ చేసిన 2 నిందితులు ఈ దాడికి కుట్ర పన్ని అమలు చేసేందుకు నిషేధిత సంస్థలు లష్కరే తోయిబా, దాని అనుబంధ విభాగం టీఆర్ఎఫ్ల కూడా ఇందులో పేర్కొంది. ఏప్రిల్ 22, 2025న పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల మీద కాల్పులు జరిపి 26 మందిని చంపారు. ఈ ఘటనపై పహల్గాం పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రాథమిక విచారణ అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్న మొత్తం ఉగ్రవాద నెట్వర్క్ను నిర్మూలించడానికి, ఈ దాడి వెనుక ఉన్న సంబంధాలను, సూత్రధారులను బహిర్గతం చేయడానికి దర్యాప్తు సాగుతోందని ఎన్ఐఏ తెలిపింది. పహల్గాంలో ఉగ్రవాద బీభత్సానికి పాకిస్తాన్ భూభాగం నుంచి అసలు కుట్రకోణాన్ని హఫీజ్ సయీద్ నడిపించినట్లుగా ఎన్ఐఏ అధికారులు ఈ ఛార్జ్షీట్లో కూలంకషంగా వివరించారు. సరిహద్దులకు అవతల సురక్షిత స్థావరాల్లో కూర్చొని భారత్లో శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగించాడో నిరూపించే బలమైన ఆధారాలను దర్యాప్తు బృందాలు సేకరించాయి. క్షేత్రస్థాయిలో జరిపిన లోతైన పరిశోధనలు, విశ్లేషణల ద్వారా సంపాదించిన శాస్త్రీయ, సాంకేతిక, డిజిటల్ సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. राजौरी, डोडा, वहाँ के आवाम से हमारी अपील है कि इस तरफ राशन की किल्लत है, अद्वियात की किल्लत है और हमें आपकी मदद चाहिए, हमें सीज़फायर लाइन का खात्मा चाहिए और हमें आपकी हमायत चाहिए। मेरी आवाम से अपील है, उस पार आवाम से अपील है कि आवाम जो है वो बढ़ेगे। और रास्ते, मैंने आपसे कहा ना, रास्ते अगर हम ये सियासी मुकालमे के लिए अगर हमने दरवाजा खोला हुआ है, अगर रास्ता खोला हुआ है और अगर कोई ये समझता है कि वो हमारी లష్కరే
తోయిబా ముసుగులో పనిచేస్తున్న టీఆర్ఎఫ్ వంటి విచ్ఛిన్నకర శక్తులను సమూలంగా అణిచివేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దీర్ఘకాలిక వ్యూహంలో ఓ ముఖ్యమైన ముందడుగు పడ్డట్టయింది. సరిహద్దుల అవతల ఉంటూ భారత్ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాద సంస్థల ప్రధాన సూత్రధారుల పాత్రను అంతర్జాతీయ వేదికలపై కూడా తిరుగులేని విధంగా నిరూపించడానికి ఈ నివేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి.